ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన విషయంలో హర్ష సాయి అయితే మరి రియాక్షన్ అయితే ఇచ్చారు లైవ్ వీడియో ద్వారా. మరి తనపైన లైంగికంగా వేధించారని, తన దగ్గర 2 కోట్లు తీసుకున్నారని మరి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనేటువంటి మరి ఒక అమ్మాయి కేసు పెట్టింది. సో ఈ విషయంలో హర్ష సాయి తనతో ఉన్నటువంటి వీడియోస్ అలాగే ఫొటోస్ ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మరి లైంగికంగా తనని వేధించారంటూ ఆమె అయితే పోస్ట్ చేసింది. అయితే ఈ విషయంపై తాజాగా హర్ష సాయి ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఆడియో వాయిస్లు కూడా బయట పెట్టారు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించమని వేధించిందని, నేను దూరం పెడితే ఇలా చేస్తోందని, మరి తనకి సంబంధించి సినిమా విషయం వరకు కూడా చాలానే ఇబ్బందులకు గురి చేశారంటూ హర్ష సాయి తన వర్షన్ వినిపించారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎందుకంటే మరి అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు అతన్ని జైల్లో పెడతారంటూ చాలా వార్తలైతే వినిపించాయి. అయితే నిజంగా హర్ష సాయి ఆ తప్పు ఏమి చేయకపోతే ధైర్యంగా వచ్చి ముందు నిలబడాలి కదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నేను ఖచ్చితంగా వస్తానని, ముందుగా లాయర్తో పాటు వస్తానని, నేరుగా వెళ్లి జైల్లో కూర్చోవడానికి నేనేమి తప్పు చేయలేదు కాబట్టి తగిన ఆధారాలతోనే మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు ఆధారాలన్నీ అయితే ఆయన బయట పెట్టారు. చాలా వాయిస్ నోట్స్లు అయితే వినిపించారు. అందులో క్లియర్ గా మరి హర్ష సాయి గురించి ఆ అమ్మాయి ఏ రకంగా ఉంటుందనేది చాలా చెప్తోంది. నిజంగానే చాలా రకాలుగా హర్ష సాయితో పాటు ప్రస్తుతం తను ముంబైలో ఉన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తోంది. ఏది ఏమైనా హర్ష సాయి ఆడియో లీక్ కి సంబంధించినటువంటి విషయంలో ఇదెక్కడి ట్విస్ట్ అంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే నిజంగా తను ఏ తప్పు చేయలేదని, ఖచ్చితంగా ఈ విషయంలో తన లాయర్తో అయితే ముందుకొస్తానని అసలు విషయం అయితే చెప్పినట్టుగా సమాచారం. సో నిజంగానే ఏడాదిన్నరగా హర్ష సాయికి బాధితురాలకి అసలు సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు ఆ లాయర్ కూడా. హర్షని తండ్రి రాధాకృష్ణని బ్లాక్మెయిల్ చేయడానికే తప్పుడు ఆరోపణల కేసు పెట్టారని, మరి మెగా లోడ్ ప్రీ రిలీజ్ సక్సెస్ అయిందని తట్టుకోలేక హర్ష సాయిపై కేసు నమోదు చేశారని హర్ష సాయి లాయర్ అయితే చెప్తున్నారు. అయితే యూట్యూబర్ హర్ష సాయి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. కేవలం డబ్బు కోసం